అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ముందుగా మిట్టా నర్సేగౌడ్ గారు, ఏంటి ఈ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు? బీజేపీ అనుకున్నది సాధించిందా? అక్కడ ఎందుకు ఇండియా కూటమి అక్కడ పోటీని ఎందుకు చేయలేకపోయింది? అక్కడ బీజేపీని ఎందుకు నిలువరించలేకపోయింది అనుకోవచ్చు? క్లియర్ ఉందన్న? వినిపిస్తుంది, మాట్లాడండి నర్సయ్య గౌడ్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే పెద్దగా చేంజ్ ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది తప్పితే ఇలా ఎవరు పెద్దగా సాధించింది ఏం లేదు. అందరూ మీడియాలో మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీతో సాధించిందంటే ఏం, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అధికారంలో ఉన్నారు. జేఎంఎం తోటి కలిసి మేము జార్ఖండ్ లో అధికారంలో ఉన్నాం. అంటే ఎవరి రాష్ట్రం వాళ్ళు నిలబెట్టుకున్నారు అంతే తప్ప ఇలా పెద్దగా కొత్తదనం ఏం లేదు. అయితే మెయిన్ గా మేము మహారాష్ట్రలో గెలిచేది ఉండే, అక్కడ మేము ఓడిపోవడానికి చాలా అంటే ఒక 2-3 ముఖ్యమైన కారణాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ మహారాష్ట్ర 6 జోన్లు ఉంటాయి. ఈ 6 జోన్లలో ఏ జోన్ లో కూడా మహావికాస్ ఈ అఘాడి అనేది ఎక్కడ కూడా సీట్లు ఎక్కువగా సాధించలేకపోయింది. దీనికి ఏకైక కారణం ఏంటంటే చివరి మూమెంట్ లో 2100 ప్రకటించినటువంటి లాడ్లీ బహన్ అనేది ఒకటే కారణంగా కనిపిస్తా ఉంది. ఈ లాడ్లీ బహన్ అనే ఈ స్కీము మహారాష్ట్రలో 2 కోట్ల పైచిలకు మహిళలకు సంబంధించిన స్కీమ్. ఇది ఇంతకుముందు 1500 రూపాయలు ఇస్తుండే. అయితే మేము కాంగ్రెస్ పార్టీ 2000 ఇస్తామని ప్రకటించిన తర్వాత చివరి మూమెంట్ లో ఈ బీజేపీ కూటమి వాళ్ళు 2100 అని అన్నారు. అంటే 2 కోట్ల పైచిలకు మహిళలు కూడా వన్ సైడ్ గా వేసినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నంటే, ఒకవేళ అటు ఇటుగా వేసి ఉంటే ఏదో ఒక జోన్ లో మాకు మెజారిటీ వస్తుండే. ముఖ్యంగా విదర్భలో మెజారిటీ సీట్లు మాకు స్ట్రాంగ్ హోల్డ్. విదర్భలో మెజారిటీ సీట్లు మాకు వస్తాయి. దాంట్లో కూడా 5-6 సీట్ల దగ్గర మేము ఆగిపోయినాము అని అంటే ఎక్కడ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు మంచి హోల్డ్ ఉన్నది, అక్కడ కూడా ఓట్లు రాలేదు. కొంకణ్ లో ఏకనాథ్ షిండేకు హోల్డ్ ఉంది, ఆయనకు ఓట్లు అక్కడ వచ్చినాయి. ముఖ్యంగా మరాఠ్వాడలో మరాఠా రిజర్వేషన్ల గురించి విపరీతమైన పోరాటం జరిగింది, అది కూడా ప్రభావం చూపలేదు. అంటే ఏమన్నట్టు రైతుల పోరాటం, రైతుల ఉద్యమాలు కూడా జరిగినాయి. ఇవేవి కూడా రిజర్వేషన్లు కానీ, రైతుల ఉద్యమాలు కానీ, స్ట్రాంగ్ హోల్డ్స్ కానీ, ఏవి ప్రభుత్వ కొంత వ్యతిరేకత కానీ ఏది కూడా ప్రభావం చూపకుండా సింపుల్ గా కేక్ వాక్ గా 220 పైచిలకు సీట్లు ఈ భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చినాయి అని అంటేనే వెరీ క్లియర్ గా మహిళా లోకం మొత్తము లాడ్లీ బహన్ కు ఓట్లు వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే 2 కోట్ల పైచిలకు ఓట్లలో 90% కూడా దానికే పడ్డట్టుగా ఉన్నాయి. లేదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది రిపీట్ అయ్యేది కాదు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నంటే, ఇంతకు ముందు మనము పార్లమెంట్ ఎన్నికలకు పోయినప్పుడు కూడా ఈ బీజేపీ కూటమికి తక్కువ సీట్లు రావడం, మాకు ఎక్కువ సీట్లు రావడం మీరందరూ గమనించే ఉంటారు. అంటే దానికి కూడా కారణం ఏంటంటే ఏకనాథ్ షిండే శివసేన పార్టీని చీల్చడం కానీ, ఈ అజిత్ పవార్ ఈ సీనియర్ పవార్ తోటి విభేదించి బయటికి రావడం కానీ, చీలిక చేసుకోవడం కానీ, వీటిని మహారాష్ట్ర ప్రజలు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ మీద ప్రతీకారం తోటి మాకు ఓట్లు వేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇదే ప్రజలు ఆల్రెడీ వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాం కదా, ఇప్పుడైతే లాడ్లీ బహన్ కు గుద్దేద్దామని మొత్తం వన్ సైడ్ గా గుద్దినట్టు ఉన్నారు. కాబట్టి ఏ 6 జోన్లలో ఏ జోన్ లో కూడా మెజారిటీ సీట్లు మాకు రాలేదు. దీని అర్థం అదే, మహిళా లోకము పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేయడం వల్ల, వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను పక్కకు పట్టించుకోకపోవడం వల్ల, ఇదంతా వన్ సైడ్ కావడం వల్ల మిగతా ఇష్యూలన్నీ కానీ నర్సయ్య గౌడ్ గారు, మీ కూటమి వైఫల్యం కావచ్చా? అక్కడ అంటే ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించడంలో అక్కడ ఐకమత్యం లేకపోవటం ఒకటి, లేకపోతే అక్కడ ప్రజల నాడి కనిపెట్టడంలో విఫలమయ్యారనుకోవచ్చా? అట్లని కాదండి. మేము అంటే వాస్తవంగా అక్కడ జరిగిన చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాట్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఏం జరిగింది అంటే, మేము సీట్ షేరింగ్ విషయంలో కొంత టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ లో కూడా కొంత అంటే 3 పార్టీల మధ్యన కొంత గ్యాప్ కనిపించింది.
అతి కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో వచ్చిన ఒక కీలకమైన విషయం ఏంటంటే మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కూడా అనవసరమైన హామీలు ఇవ్వకండి మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న విషయం బాగా వీళ్ళు ప్రచారంలోకి తీసుకపోవడం ఒకటి. ఈ చిన్న చిన్న 2-3 కారణాలే వాస్తవంగా ఇవి మాకు అడ్డంకి కానే కాదు, మా గెలుపుకి అడ్డంకి కాదు వాస్తవంగా. మరి మా అధిష్టానం గనుక వీళ్ళు 21 అన్నప్పుడు 2,500 ఇస్తాము లాడ్లీ బైన్ స్కీమ్ కింద అని ఒక్క మాట మాట్లాడి ఉంటే ఈ ఫలితాలు రివర్స్ అయ్యేటి. మాకు 220, 230 సీట్లు మాకు వచ్చేటి, వాళ్ళు ఎక్కడో 50 దగ్గర వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. మరి అధిష్టానం ఏం ఆలోచన చేసిందో మరి ఈ మాట అనలేకపోయింది. కాబట్టి మేము చేసిన పెద్ద పెద్ద పొరపాట్లు కూడా ఏమీ లేవు, కానీ అనుకోకుండా అయాచిత వరంగా లాడ్లీ బైన్ లో 20 మొత్తానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సీరియస్ గా తీసుకున్నారంటారు జనాలు. అంటే వీళ్ళు జనం సీరియస్ గా తీసుకోవడం కాదు, వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిటేషన్ తీసుకెళ్లిరు. వాళ్ళు తీసుకెళ్లడం వల్ల ఏమైపోయిందంటే కొంత ఇంపాక్ట్ అయింది. ఇవన్నీ కూడా కాదు, సింగిల్ వాక్యంలో చెప్పేది ఏంటంటే మహిళా లోకం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి ఆ స్కీమ్ చూసి ఓటేసినట్టుగా స్పష్టంగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి మహిళా లోకం వాళ్ళు అటు వేయడం వల్ల మేము ఓటమి పాలైనం. ఖచ్చితంగా ప్రజా తీర్పును శిరసావహిస్తాం, మాకు ఇచ్చినటువంటి రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తాం, మళ్ళీ ప్రజలతోటి మమేకమైతాం, ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం. మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కార్ను అక్కడ ఆస్వాదించారు ప్రజలు. ఇక అంటే కొన్ని సమయాలలో ఏమైతుందంటే ఊహించని ఫలితాలు కూడా, హర్యానాలో కూడా ఎవరు ఊహించలే, ఊరా ఊరి అని కూడా అనలేదు. కానీ అది కొన్ని కారణాలు, ఇప్పుడు లాడ్లీ బైన్ లెక్క అక్కడ కూడా కొన్ని విషయాలు రివర్స్ అయిపోయినాయి. వాళ్ళకి ఆయాచిత వరంగా వాళ్ళు గెలిచినట్టుగానే ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్ వల్ల వరం వచ్చిందని అనుకుంటున్నాను. రైట్, మొత్తానికి ఇప్పుడే హామీలు ఇవ్వటం వల్లనే వాళ్ళు గెలవగలిగారు. వాస్తవంగా 21 అంటే హామీ ఇచ్చినట్టే కదా. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీ ఇవ్వదు, కానీ తప్పనిసరి గెలవాలన్న దాంతో 21 చేసింది. ఎక్కడన్నా మీరు ఏ రాష్ట్రంలో చూడండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇలాంటి హామీలు ఏమి ఇయ్యదు. ఏమైనా ఎమోషనల్ ఇష్యూస్ మీద వాళ్ళు వెళ్తారు. కానీ మహారాష్ట్రలో ఆర్థిక రాజధాని కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో, ఇది అంటే 288 సీట్లు, ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మనం బాగా వేయాలి. ఆర్థిక రాజధాని మన దగ్గరే ఉంటది, దేశ రాజధాని కూడా మన దగ్గరే ఉన్నది. ఆ ఉద్దేశంలో రేపు ఎలక్షన్ వచ్చేది, రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడు ఈ పనికొస్తాయి, రాష్ట్రపతి ఎన్నిక వచ్చినప్పుడు ఇది పనికొస్తుంది అన్న దూరదృష్టితోటి వాళ్ళు ఖచ్చితంగా 21 ప్రకటించారు. కాబట్టి వాళ్ళ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రకటించి గెలిచిరు. రైట్.